ఈరోజు పన్నీర్ పరాఠా ఎలా చేయాలో చూద్దాము రండి. ఇది పన్నీర్ తీసుకున్నాను నేను 500 గ్రామ్స్ పన్నీరు. ఇవ్వండి ఇలా ఉంటుంది. ఈ పన్నీర్కి ఏమో బాగా గ్రేట్ చేసేద్దాము. పన్నీర్ ఏమో ఇలా గ్రేట్ చేసేసుకున్నామండి. ఇందులోనేమో ఒక్క ఉల్లిపాయ యాడ్ చేసుకుందాము. ఒక 1/2 ఇంచ్ అల్లం చిన్న ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము. ఒకటేమో తర్వాత 1/2 స్పూన్ ఏమో 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుందాము. చిటికెడు పసుపు తర్వాత 1 టేబుల్ స్పూన్ ఏమో ధనియా పౌడరు, తర్వాత ఏమో 1/2 టేబుల్ స్పూన్ ఏమో జీరా వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఏమో కారం అండి, మసాలా, మిర్చి పౌడర్ అన్నీ వేసుకున్నామండి. ఇలాగ వేసుకొని అన్నీ చక్కగాని మిక్స్ చేసుకుందాము. రొట్టెల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకుందాము. పిండి కలుపుకున్నాక చిన్న ముద్ద తీసుకుందాము. కొంచెం పెద్దది పెట్టుకోవాలండి. ఇది ఇష్టప్పుడు చేయాలి కదా మనం. ఇదేమో కొంచెం గిన్నెలాగా చేతితోటి ఇలా రౌండ్గా చేసుకొని ఇలా చేతితోటి కొంచెం గిన్నెలాగా చేసేసి మనం ఇది పన్నీర్ స్టఫ్డ్ ఇందులో వేద్దామండి. వేసేసి మళ్ళీ ఇదేమో చక్కగా ఇలా నొక్కబెట్టి లోపలికి మళ్ళీ ఇది ముద్ద చేసుకుందాం. స్టఫ్డ్ చేసాం కదండి, అది మనం ఇలాగ చక్కగా రౌండ్ పామేసుకుందామండి. ఇలా పామేసుకున్నాం కదండి, తీసుకొని పెనం పెట్టుకొని దాని మీద వేసుకొని చక్కగా 2 వైపులా కాల్చుకుందాం. ఇలా ఒకవైపు కాలింది కదండి, మళ్ళీ టర్న్ చేసుకుందాము. మీరు పరోటా ఏమో నెయ్యితో కాలిస్తే చాలా బాగుంటుందండి. నెయ్యి తెల్లినప్పుడు ఎవరి నూనెతోటైనా కాల్చుకోవచ్చు. పన్నీర్ పరోటా రెడీ అండి. ఇది పెరుగుతోటైనా సాస్ తోటైనా తినండి. ఎలాగ గోబీ పరోటా, ఆలు పరోటా చేసుకుంటారు అలాగే పన్నీర్ పరోటా కూడా చెయ్యండి. మీ పిల్లలకి పెట్టండి, మీరు తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.